ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎందుకు నెంబర్ వన్ స్పాట్ లోకి రాలేకపోతున్నారు? ఐ మీన్ వచ్చినట్టే వచ్చి ఎందుకు బ్యాక్ ఫైర్ అవుతున్నారు? చెప్పు చెప్పు. మన టైర్ వన్ హీరోస్ పరంగా చూసుకుంటే పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళ పరంగా చూసుకుంటే అందరూ ఏదో ఒక టైంలో అలా పీరియడ్ ఆఫ్ టైంలో నెంబర్ వన్ స్పాట్ లోకి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ మాత్రం అలా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయారు. లైక్ ఎట్లా అంటే నెంబర్ వన్ రేస్ లోకి వచ్చారు కానీ నెంబర్ వన్ స్పాట్ ని ఖచ్చితంగా ఇప్పటివరకు తీసుకోలేదు. ఇది ఫ్యాన్స్ కొంచెం హట్టైనా కూడా ఇది వాస్తవం. ఎందుకని చెప్తా జనరల్ గా, ఎందుకు ఏంది అసలు ఏం జరిగింది, ఎందుకు ల్యాక్ అవుతున్నారు ప్రతిసారి, అరే అవుతారు అనుకునే టైంలో ఎందుకు అవ్వట్లేదు అనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కూడా చేయండి ప్లీజ్. బేసిక్ గా మనం టైర్ వన్ హీరోస్ లో నెంబర్ వన్ స్పాట్ ఎలా డిసైడ్ చేస్తాం? ఓపెనింగ్స్, స్టార్డమ్ అంటే ప్రీ రిలీజ్ బిజినెస్, ఆ మూవీకి అయ్యే రికార్డ్ లెవెల్ బిజినెస్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సపోర్ట్, లాంగ్ రన్ ఐ మీన్ ఇండస్ట్రీస్. ఈ 5 బేస్ చేసుకొని అన్ని ఉండాలి, మళ్ళీ ఒక ట్రెండ్ కాదు, అన్ని ఉండి బ్యాలెన్స్ ఉంటే ఆ హీరో నెంబర్ వన్ స్పాట్ లో ఉన్నట్టు, నెంబర్ వన్ స్పాట్ లోకి వచ్చినట్టు. సో ఇవి అందరి హీరోలకు ఉన్నాయా అంటే ఎస్. పవన్ కళ్యాణ్ కి స్టార్టింగ్, తన కెరీర్ స్టార్టింగ్ లో జానర్స్, ప్రతి జానర్ లో ఒక ఫిల్మ్ మెయిన్ గా యూత్ ని క్యాప్టివేట్ చేయడం, మాస్ ఆడియన్స్ క్యాప్టివేట్ చేయడం హెల్ప్ అయింది. లైక్ తమ్ముడు, బద్రి, తొలి ప్రేమ, ఖుషి, ఈ సినిమాలతోని నెంబర్ వన్ స్పాట్ లోకి వచ్చేసాడు. ఏ లెవెల్ అంటే అప్పుడున్న పెద్ద సీనియర్ హీరోల కంటే కూడా హ్యూజ్ క్రేజ్ చూసిండు. తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాల బిజినెస్ లు కానీ ఏటీఆర్ అయ్యాయి, ఓపెనింగ్స్ లో ఏటీఆర్స్ పడ్డాయి, ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ వీక్ వరకు కూడా కుమ్మేసిన సినిమాలు. ఈ చెప్పేయచ్చు ఈ హీరో నెంబర్ వన్, ఇవి ఉన్నాయంటే హీరో నెంబర్ వన్ రా, సినిమా రిజల్ట్ తో సంబంధం లేదని చెప్పొచ్చు. తర్వాత మహేష్ బాబు, మురారి తోని ఫ్యామిలీ అంటే లైక్ అన్ని సెక్షన్స్ టచ్ చేశాడు. ఒక్కడితో ట్రెండ్ సెట్ చేశాడు, ఒక్కడితో యూత్ లో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో కానీ క్యాప్టివేట్ చేసుకున్నాడు ఆడియన్స్ ని. తర్వాత అతడు జానర్ షిఫ్ట్ చేశాడు. అతడు పోకిరితో ఇండస్ట్రీ కొట్టి నెంబర్ వన్ స్పాట్ లోకి వచ్చే టైంలో వరుసపడ్డ డిజాస్టర్లు పడ్డాయి. అప్పటికి ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ప్రీ రిలీజ్ బిజినెస్. సైనికుడు కానీ, అతిథి కానీ, తర్వాత కలేజా కానీ, ఈ సినిమాలకి రికార్డ్ లెవెల్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ పడ్డాయి. తర్వాత దూకుడుతోని టాప్ టు బ్లాక్ బస్టర్ కొట్టి చాలా ఏరియాస్ లో లైక్ ఓవర్సీస్ లో కానీ, మన నైజాంలో, తెలంగాణలో కానీ ఘోరంగా క్రేజ్ చూసాడు. ఆ తర్వాత హెల్ప్ అయింది ఏంటంటే వరుస పెట్టి బ్లాక్ బస్టర్లు. ఇది కూడా ఇంపార్టెంట్. ఒక హీరో నెంబర్ వన్ స్పాట్ లోకి రావాలంటే కంటిన్యూస్, లైక్ ఎట్లా అంటే మినిమం గ్యారంటీ సినిమాలు కానీ, కంటిన్యూస్ బ్లాక్ బస్టర్లు కానీ, ఒక స్ట్రీక్ మెయింటైన్ చేయడం, అది మహేష్ బాబు ప్లస్ అయింది. దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట, సిరిమల చెట్టు, ఈ సినిమాలు వరుసగా హిట్ అవ్వడం, నెంబర్ వన్ స్పాట్ లో ఉండడం జరిగింది. తర్వాత ప్రభాస్, మనకు తెలుసు బాహుబలి 1, 2 తోని ఇండియాని ఏలియాడు ఏకంగా. తర్వాత సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆ స్పాట్ అలానే ఉంది. ఎందుకంటే బాహుబలి 1, 2 లాంటి ఇండస్ట్రీట్లు పడ్డాయి, ఇండియన్ ఇండస్ట్రీట్లు లైన్ గా. సో తర్వాత అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో, పుష్ప 1, పుష్ప 2, ఇది రీజనల్ ఇండస్ట్రీ, ఇవి ఏమో పాన్ ఇండియా ఊపి ఊపింది, ఇదేమో పాన్ ఇండియా ఇండస్ట్రీ. ఈ హీరోకి ఇంత పెద్ద స్ట్రీక్, ఇంత మంచి స్ట్రీక్ ఇంకా పడుతుందా మళ్ళీ? ఇంకా కమింగ్ టు ఎన్టీఆర్, ఆదితో టాప్ 3 బ్లాక్ బస్టర్ కొట్టాడు, సింహాద్రితో టాప్ 2 మూవీ కొట్టాడు. తర్వాత వచ్చే టైంలో ఈజీగా మస్త్ హైప్ తో వచ్చిన సినిమాలు ఘోరంగా డిజాస్టర్లు అయ్యాయి. ఆంధ్ర వాళ్ళ కానీ, నరసింహుడు కానీ, అశోక్ అంటే ఒక యావరేజ్ ఆడింది. కాకపోతే ఎన్టీఆర్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, సినిమాలు కరెక్ట్ గా చూస్ చేసుకోలే. ఒకటే జానర్లు వెళ్ళడం, ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, ఇంతకుముందు చెప్పాను అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి, అది ఎన్టీఆర్ లో ల్యాక్ అయింది. అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు రాలేదు. మళ్ళీ బ్యాడ్ లక్ ఏంటంటే 2, 3 సార్లు వచ్చింది 2, 3 ఆస్పెక్ట్స్ లో, కానీ వచ్చినప్పుడు ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారు, ఇటు వచ్చినప్పుడు నార్మల్ ఆడియన్స్ హ్యాండ్ ఇచ్చారు. లైక్ టెంపర్ అప్పుడు, మళ్ళీ అదుర్స్ అప్పుడు, బృందావనం అప్పుడు ఈ సినిమాలను ఫ్యాన్స్ పెద్దగా లేపారు, నార్మల్ ఆడియన్స్ లేపుతారు. సో రివర్స్ అయింది. అండ్ ఆల్సో మంచి మంచి సినిమాలు వదులుకున్నాడు. సింహాద్రి తర్వాత అతనొక్కడే చేసి ఉంటే అది ఇండస్ట్రీ అయ్యేది, ఖచ్చితంగా నెంబర్ వన్ స్పాట్ లోకి వచ్చేటోడు, నార్మల్ ఆడియన్స్ కూడా లేపేటోళ్ళు. చాలా సినిమాలు కిక్ వదిలేశాడు, మధ్యలో భద్ర వదిలేశాడు. భద్ర చేస్తుంటే ఆ టైంలో ఎన్టీఆర్ క్రేజ్ ఎవరెస్ట్ కి వెళ్ళేది. ఈ మిస్టేక్స్ మళ్ళీ కొన్ని హ్యూజ్ అయితే వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి చాలా వరకు. మన శక్తి గాని, నరసింహుడు గాని, అండ్ ఆల్సో దమ్ము గాని, ఈ సినిమాలు ఊసరవెల్లి గాని, చాలా సినిమాలు మళ్ళీ నెంబర్ వన్ స్పాట్ లోకి వచ్చే టైంలో టెంపర్, ఈ సినిమా పెద్ద హిట్ కాలేదు. హిట్ అయింది బట్ పెద్ద హిట్ కాలేదు, అది ఇండస్ట్రీ టైర్ రేంజ్ ఉన్న కంటెంట్ సినిమా. లైక్ ఇప్పుడు పోకిరి ఎట్లా మహేష్ బాబుకి, టెంపర్ ఎన్టీఆర్ కి అట్లా, కానీ అది పెద్ద హిట్ కాలేదు. తర్వాత వరుస పెట్టి ఇట్లా వచ్చాయి, నాన్న ప్రేమతో గానీ, జనతా గ్యారేజ్, జయలవ కుష, అరవింద సమేత, ఇవి వచ్చాయి. కానీ ఒక మోడరేట్ గానే హిట్ అయ్యాయి. జనతా గ్యారేజ్ ఒక్కటి టాప్ 3 హిట్ అయింది, కానీ అరవింద సమేత ఇండస్ట్రీ టైర్ రేంజ్ లో కంటెంట్ ఉన్న సినిమా, ఇప్పుడు మస్తు లేపుతారు ఆ సినిమాని. కానీ అప్పుడు హిట్ తోనే అయిపోయింది. మరి ఎందుకంటే కామన్ ఆడియన్స్ సపోర్ట్ లేకనా, మరి అది ఫెస్టివల్ టైంలోనే వచ్చింది. పైగా కామన్ ఆడియన్స్ సపోర్ట్ లేకనే లాంగ్ రన్ లో పెద్ద కలెక్షన్స్ రాలే సినిమాకి. అండ్ ఆల్సో మళ్ళీ RRR తో ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ దేవర మీడియోకర్ సబ్జెక్ట్, మళ్ళీ మాస్ ఆడియన్స్ నే టార్గెట్ చేయడం, వీటి వల్ల నెంబర్ వన్ స్పాట్ అనేది ఎప్పుడు దూరమైంది ఎన్టీఆర్ కి. అండ్ కమింగ్ టు రామ్ చరణ్, ఎవ్వరు చూడని డెబ్యూ పడ్డది చిరుతతోని, సెకండ్ ఫిలిం మగధీరతోని ఇండస్ట్రీ హిట్.
యాక్చువల్ గా వచ్చేసేయాలి, వచ్చేసిండు కూడా. లైక్ ఆరెంజ్ కి ఒక బిజినెస్ ఏటీఆర్ పడుంటే కొంచెం లాంగ్ రన్ లో అంటే లైక్ సినిమా హిట్ కాలే కాబట్టి ఓకే. ఆ తర్వాత కూడా రచ్చ ఈ సినిమాలు కొన్ని మీడియా సబ్జెక్టులు తీశాడు. రచ్చ బ్లాక్ బస్టరే, కానీ ఆ టైంలో ఒక మంచి సినిమా పడుంటే యునానిమస్ గా, లైక్ మగధీర కాకపోయినా ఒక మంచి లైక్ ఇప్పుడున్న సినిమాలు రంగస్థలమే అనుకోండి, ఒక రంగస్థలం లాంటి యునానిమస్ సినిమా అప్పుడు పడుంటే రచ్చ ముందుగా వెనక్కి కానీ ఖచ్చితంగా ఆ టైంలో యంగెస్ట్ హీరోగా నెంబర్ 1 స్పాట్ చూసేటోడు. బట్ బ్యాడ్ లక్. తర్వాత తుఫాన్ నార్త్ లో రిలీజ్ అవుతుంది, అబ్బో పాన్ ఇండియా హీరో అయిపోతాడు అనుకున్నారు, పెద్ద బిస్కెట్ అయింది, హ్యూమిలేషన్ అది. తర్వాత మళ్ళా వరుస పెట్టి బ్రూస్లీ ఒకటి వచ్చింది హైప్ తోని, అది పైగా మెగాస్టార్ క్యామియో, అది హిట్ అయినా నెంబర్ 1 స్పాట్ లోకి వచ్చాడు, అది కాలేదు. రంగస్థలం అయింది, యాక్టర్ గా మంచి పేరు తీసుకొచ్చింది. నెంబర్ 1 స్పాట్ డిసైడ్ చేయలే కానీ అనుకున్నారు చాలా మంది, అరే రామ్ చరణ్ ఇంత కథ ఉందా, ఇంత సీన్ ఉందా అనుకున్నారు. తర్వాత వినయ్ విజయ్ రామ బీభత్సమైన హైప్ తో వచ్చింది. ఒకవేళ వివిఆర్ హిట్ అయి ఉంటే రామ్ చరణ్ స్టార్డమ్ గానీ క్రేజ్ గానీ ఇప్పుడు వేరేలా ఉండేది. మళ్ళీ బ్యాడ్ లక్ ఏంటంటే RRR తో మంచి ఫేమ్ వచ్చింది, తర్వాత ఆచార్య ఫట్టు, గేమ్ చేంజర్ ఫట్టు, మళ్ళీ పెద్దకి బిజినెస్ పెద్దగా జరగలేదు. సో ఈ రీజన్స్, ఒక బ్లాక్ బస్టర్ పడ్డ తర్వాత ఫ్లాప్ ఫ్లాప్, మళ్ళీ ఒక హిట్ పడిన తర్వాత ఫ్లాప్ ఫ్లాప్, అట్లా అవ్వడం వల్ల రామ్ చరణ్ ఒక స్ట్రీక్ మెయింటైన్ చేయలేదు, ఒక వే కరెక్ట్ పడలేదు రామ్ చరణ్ కి. దాని వల్ల నెంబర్ 1 స్పాట్ కి దూరం అయ్యాడు. అలా వీళ్ళిద్దరు నెంబర్ 1 స్పాట్ లకు దూరం అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ నెంబర్ 1 స్పాట్ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రభాస్ చేశాడు, ఒకప్పుడు పవన్ మహేష్ చేశారు. వీళ్ళిద్దరు మాత్రమే వచ్చి వెళ్ళినట్టు, వచ్చి పోతున్నట్టు పోతురు. సో నెక్స్ట్ ఏమైనా డ్రాగన్ పెద్ద హిట్ అయ్యి తర్వాత ఇంకొక సినిమా హిట్ అయ్యి కంటిన్యూస్ గా ఒక వేవ్ క్రియేట్ అయితే, సో రామ్ చరణ్ ఇప్పుడు పెద్ద ఎట్లాగో ఇంత పెద్ద హిట్ టాక్ వచ్చినా కూడా మాక్సిమం 400 అంతే. ఒక సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత కూడా ఆయన సెట్ అయ్యే జానర్ లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా 400 క్రోర్ అంటే చాలా తక్కువ. ఒక హీరో నెంబర్ 1 స్పాట్ లోకి రావాలంటే ఇది సరిపోదు. సో నెక్స్ట్ వచ్చే సినిమాలు సుకుమార్ తో కానీ, తర్వాత లోకేష్ అంటున్నారు, ప్రశాంత్ నీల్ అంటున్నారు, అవి కానీ మంచి వేవ్ క్రియేట్ చేసుకొని పెద్ద హిట్స్ అవుతే ఈ ప్రభాస్ కి, మహేష్ కి, అల్లు అర్జున్ కి కాంపిటీషన్ ఇస్తాడు. సో చూద్దాం. సో అదే మ్యాటర్, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నెంబర్ 1 స్పాట్ లోకి ఎందుకు రావట్లే అనే దానిపైన బ్రీఫ్ ఇన్ఫో. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసి మీకేమనిపిస్తుంది, వీళ్ళిద్దరు ఎవరు నెంబర్ 1 అవుతారు, ఫ్యూచర్ లో అవుతారా లేదా అనేది మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.